పంజాగుట్ట యాక్సిడెంట్లో చిన్నారి రమ్య బాబాయ్ మృతి చెందిన ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. మైనర్ విద్యార్థులు మద్యం సేవించి కారు నడపడం వల్లే ప్రమాదం జరగడంతో తీవ్రస్థాయి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అబ్కారీ శాఖ నగరంలోని బార్లలో తనిఖీలు చేపట్టింది. 21 సంవత్సరాల వయసులోపు వారికి మద్యం అమ్మితే కేసులు పెట్టి లైసెన్స్ రద్దు చేయనున్నట్టు తెలిపింది. హ్యాపీ అవర్స్ పేరుతో మద్యం, బీర్లపై ఆఫర్లు ఇచ్చే బార్లు, ఈవెంట్ నిర్వాహకులకు అబ్కారీ చట్టం సెక్షన్ 3 కింద నోటీసులు ఇచ్చింది. ఎక్సైజ్ కమిషనర్ చంద్రవర్ధన్ సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి 21 ఏళ్లలోపు వారికి మద్యం అమ్మడం, డ్రంక్ అండ్ డ్రైవ్ అంశాలపై పునఃసమీక్షించి మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. మద్యం సేవించి నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతుండటంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని బార్లు, పబ్లపై నిఘా పెట్టాలని నిర్ణయించారు. ప్రతిరోజు బార్లలో తనిఖీలు కొనసాగుతాయని, వయసు ధృవీకరించకుండా మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఇప్పుడు మీ పేరు సార్? పేరు మోహన్ రెడ్డి, ఇన్స్పెక్టర్ అమీర్పేట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరైనా 21 years బిలో వాళ్ళు ఎవరైనా దొరికారు? దొరకలేదు, చెక్ చేసాము. ఎవరు కూడా ఎక్కడ చెక్ చేశారు సార్? చెక్ చేసాము. ప్రతి వాళ్ళ దగ్గర కూడా ఐడి అడిగాము, ఐడి చూసాము. ఎవరు కూడా 21 బిలో ఎవరు కూడా లేదు. అంటే మళ్ళీ వీళ్ళకి ఏమైనా హెచ్చరిక జారీ చేస్తున్నారు? చెప్పామండి, ఎవరు కూడా 21 years బిలో వాళ్ళని అలౌ చేయొద్దని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము.